వెల్కమ్ టు మైనస్. నేను మీ చంద్రశేఖర్. ట్రంప్ టారిఫ్స్ ప్రపంచ టేర్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే రచ్చ. తనకు నచ్చిన దేశాలన్నింటిపైన ఇష్టం వచ్చేట్లుగా టారిఫ్లు పెంచేస్తున్నాడు. ప్రపంచ వాణిజ్యాన్ని అతలకుతం చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా గెలవక ముందు నుంచే టారిఫ్ పాట పాడుతూ వస్తున్నాడు ట్రంప్. అమెరికా సంపదను ప్రపంచం దోచేస్తుందని, ముఖ్యంగా భారత్ టారిఫ్ కింగ్ అంటూ ఎప్పటి నుంచో తన అక్కసు వెలుగక్కుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. తాను అధ్యక్షుడినైతే భారత్పై డబుల్ టారిఫ్ వేస్తారని ముందే చెప్పాడు. ప్రపంచ దేశాలని తక్కువ ధరకు తమ వస్తువులను అమెరికా మార్కెట్లో అమ్ముకొని తన దేశ సంపదను దోచుకుంటున్నారనేది ట్రంప్ యొక్క ఏడుపు. ముఖ్యంగా భారత్, చైనా, రష్యా దేశాలను చూసి ఏమాత్రం ఓర్వలేకపోతున్నాడు ట్రంప్. తన మార్కెట్లను అతలాకుతం చేసి ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ టారిఫ్ పంచాయతీ ముందేసుకొని కూర్చున్నాడు. మొదట భారత్పై 20% టారిఫ్ విధించిన ట్రంప్ ఆ తర్వాత దాన్ని ఏకంగా 50%కి పెంచేశాడు. చైనాపై కూడా భారీ టారిఫ్లు విధించినా అవి ఇంకా అమల్లోకి రాలేదు. భారత్పై బహిరంగంగా పగ సాధిస్తున్న ట్రంప్ చైనాపై మాత్రం టారిఫ్ యుద్ధాన్ని చేయడానికి జంకుతున్నాడు. అమెరికాకు కావాల్సిన కొన్ని అరుదైన ఖరీదాలను చైనా సరఫరా చేస్తూ ఉంటుంది. ట్రంప్ గనుక చైనాపై టారిఫ్ యుద్ధం మొదలు పెడితే ఆ ఖరీదైన ఖరీదాలను చైనా అమెరికాకు ఇవ్వడం ఆపేస్తుందనేది ట్రంప్ యొక్క భయం. ఇక జీవితకాలపు విరోధి అయిన రష్యాపై ఇప్పటికే చాలా ఆంక్షలు విధించిన ట్రంప్ భారత్ రష్యా వ్యాపారాన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలి అని శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ట్రంప్ మొదలుపెట్టిన ఈ టారిఫ్ యుద్ధం వల్ల భారత్, రష్యా, చైనా వంటి దేశాలకు లాభమా, నష్టమా? ట్రంప్ టారిఫ్ వల్ల అమెరికా జాతీయ సంపద పెరుగుతుందా? ఇంటర్నేషనల్ ట్రేడ్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒకసారి ఓ లుక్ ఇద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి, భారత్ అమెరికా వ్యాపారానికి, పుతిన్ మోదీ స్నేహానికి ముడిపెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా వస్తువులను భారత్లో అమ్ముకోవాలంటే విపరీతమైన టారిఫ్ చెల్లాల్సి ఉంటుంది. కాబట్టి నేను కూడా భారత్ వస్తువులపై టారిఫ్ పెంచేస్తాను అంటూ అధ్యక్ష ఎన్నికలకు ముందే చెప్పాడు ట్రంప్. ఆ తర్వాత టారిఫ్ అనే పంచాయతీలోకి మరికొన్ని అంశాలను కూడా లాగాడు. రష్యా దగ్గర భారత్ విపరీతంగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే రష్యా ఆర్థికంగా బలంగా మారి ఉక్రెయిన్తో యుద్ధం చేయగలుగుతోంది. కాబట్టి రష్యా దగ్గర భారత్ క్రూడ్ ఆయిల్ కొనడం ఆపాలంటాడు ట్రంప్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ రష్యాతో స్నేహం చేయడం తప్పు అంటాడు. పుతిన్ మోదీ ఫ్రెండ్షిప్ ప్రపంచానికి ప్రమాదకరం అంటాడు. భారత్, పాకిస్తాన్ మధ్య అనుయుద్ధాన్ని నేనే ఆపాను, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలంటూ ఆటబొమ్మ కోసం చిన్న పిల్లాడు ఏడ్చినట్లుగా ఏడుస్తున్నాడు. అసలు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ యావత్ ప్రపంచం ట్రంప్ను చీదరించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిన భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక టారిఫ్ అంటూ వాణిజ్యానికి తెరలేపాడు ట్రంప్. ఒక ట్రంప్ మాత్రమే కాదు, అతని మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు కూడా, వైట్ హౌస్ లోని అధికారులు, దౌత్యవేత్తలు అందరితోనూ భారత్పై తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నాడు. భారత్లో 140 కోట్ల మంది ఉన్నారని మోదీ చెప్పాడు. కానీ అమెరికా దగ్గరికి కనీసం మొక్కజొన్న పొత్తులు కూడా కొనుగోలు చేయరు. ఇంకా వీరు ఉండి ఏం లాభం అంటూ ఏడుపు ఏడ్చాడు అమెరికా వ్యాపార దిగ్గజం హోవర్డ్ లుట్నిక్. భారత్ ఎప్పటికైనా అమెరికా మాట వినాల్సిందే, రష్యాతో వ్యాపారాన్ని ఆపాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చాడు అమెరికా ఆర్థిక నిపుణుడు పీటర్ నవారో. వీళ్ళే కాదు, వైట్ హౌస్ మొత్తం కూడా భారత్పై ఏడవడమే పనిగా పెట్టుకొని అవకాశం దొరికినప్పుల్లా మోదీ సర్కార్పై పిచ్చి కూతలు కూస్తూనే ఉన్నారు ఈ కుంకలు. ఎంతమందిని పని కట్టుకొని ఎన్ని చేసినా కూడా భారత్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ట్రంప్ టారిఫ్ గురించి కానీ, అతని పిచ్చి కూతుల గురించి కానీ మోదీ అసలు పట్టించుకోకుండా తన పని తాను చేస్తున్నారు. పట్టించుకోకపోవడం ఎంత పెద్ద అవమానమో ట్రంప్కు రుచి చూపించాడు మోదీ. అమెరికా అధ్యక్షుడిని నన్నే పట్టించుకోవా అంటూ బయటకు అనలేక, లోపల దాచుకోలేక అవమాన భరంతో రగిలిపోతున్నాడు. పాపం ఏదో ఒక దశలో ఖచ్చితంగా మోదీ పుతిన్తో సంబంధాలు తెంచుకొని తనకు లొంగిపోతాడు అని భావించాడు. కానీ పుండి మీద కారం చల్లినట్లుగా మోదీ, పుతిన్ తన ఫ్రెండ్షిప్ను డోసును కూడా పెంచాడు. నా మాట వినండిరా మొర్రో అంటూ అటు ట్రంప్ నెత్తి నోరు బాదుకుంటుంటే మోదీ, పుతిన్ కలిసి కారులో తిరుగుతూ ముచ్చట్లు పెడుతూ ట్రంప్కు గుయ్యమనిపించేలా అలస్కాలో ట్రంప్కు తనకు మధ్య ఏం జరిగిందో క్లియర్గా మోదీతో చర్చిస్తూ కారులో కలిసి తిరుగుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశారు. వీరిద్దరి మీటింగ్ అయిపోగానే పుతిన్ ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజు నుంచి భారత్కు సప్లై చేసే క్రూడ్ ఆయిల్పై మరో 25% డిస్కౌంట్ ఇస్తున్నాను, భారత్ రష్యా సంబంధాలు మరింత బలంగా మారనున్నాయి అనేది ఆ స్టేట్మెంట్ యొక్క సారాంశం. దీంతో ట్రంప్ పరిస్థితి ఏడవలేని పిల్లగాడికి మిరపకాయ దొరికినట్లుగా అయ్యింది. ట్రంప్ కుట్రలకు వ్యతిరేకంగా భారత్ ఎంత ధైర్యంగా నిలబడినా టారిఫ్ ఎఫెక్ట్ భారత్పై తీవ్ర ప్రభావం చూపించడం తప్పలేదు.
దీనికి విరుగుడుగా ఇక్కడ మోదీ సర్కారు ఊహించని నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, భారత్, చైనా కలిసి కూటమిగా ఏర్పడడం ద్వారా తమ మార్కెట్లను విస్తరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లు అయిన భారత్, రష్యా, చైనా కనుక అమెరికాను దెబ్బతీయాలనుకుంటే ట్రంప్ కాదు కదా, వాడి తాత వచ్చినా కూడా ఆపలేరు. రష్యా, చైనాతో కలిసి నడవడంతో పాటుగా భారత్ సొంతంగా తన ఉత్పత్తులను మిగతా ప్రపంచ దేశాల్లో ప్రమోట్ చేయడం ప్రారంభించింది. పెద్ద దేశమైన అమెరికా మెల్లమెల్లగా దూరం అవుతుండడంతో చిన్న చిన్న దేశాలపై భారత్ దృష్టి పెట్టింది. చిన్న చిన్న దేశాల కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఆయా దేశాల్లో అవసరమైన ఉత్పత్తులను భారత్లో తయారు చేసి విక్రయించడం ద్వారా కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసి కొత్త మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఇలా వీలైనన్ని ఆల్టర్నేటివ్స్ తయారు చేస్తోంది భారత్. ట్రంప్ చేసిన పనికి భారత్ మార్కెట్ మరింత విస్తరించే దిశగా వెళ్తోంది తప్ప తిరోగమ దిశగా కాదు. మేక్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ మీకు ఏం కావాలో చెప్పండి, మేము మీకు తయారు చేస్తాం అంటూ మోదీ సర్కార్ మార్కెటింగ్ మొదలుపెట్టింది. దీంతో ట్రంప్ ప్లాన్ రివర్స్ ఫైర్ అయ్యి అమెరికా మార్కెట్లోనే ముంచేయడానికి సిద్ధమైంది. ఇక్కడ ట్రంప్ మట్టిబుర్రకు తట్టని విషయం ఏమిటంటే, భారత్పై సుంకాలు పెంచడం వల్ల భారత్ వస్తు ధరలు ఒక్క అమెరికా దేశంలో మాత్రమే పెరిగాయి. అంటే భారత్పై ఆర్థిక ప్రభావం పడేది కేవలం అమెరికా నుంచి మాత్రమే. కానీ అన్ని దేశాల్లో ట్రంప్ ఇదే పంచాయతీ పెట్టుకున్నాడు. కాబట్టి టారిఫ్ పెంచిన దేశాలు అన్నీ కూడా అమెరికాకు దూరం అయిపోయాయి. మనకు కేవలం అమెరికాతో వ్యాపారం చెడిపోవచ్చు, కానీ అమెరికాకు మాత్రం ప్రపంచ దేశాలతో వ్యాపారం పూర్తిగా చెడిపోయింది అనే లాజిక్ను ట్రంప్ మిస్ అయ్యాడు. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ అమెరికాలో మొదలైంది. పెరిగిన ధరలకు వస్తువులు కొనలేక పిచ్చి వెదవకి కుర్చీలో కూర్చోబెట్టి తప్పు చేశాం అంటూ అమెరికా ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు. భారత్తో ఇలాంటి ఆటలు మంచిది కాదంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరించినా పట్టించుకొని ట్రంప్ అమెరికా మార్కెట్ను అల్లకల్లోలం చేసేదాకా వదట్లేదు. భారత్ లాంటి భాగస్వామితో టారిఫ్ యుద్ధం చేయడమే అమెరికా నాశనానికి పునాది అంటూ సొంత దేశ ఆర్థిక నిపుణులే మొత్తుకుంటున్నారు. పాకిస్తాన్తో వ్యాపారం చేస్తానంటాడు ట్రంప్. వ్యాపారం చేయడానికి పాకిస్తాన్లో ఏముంది, మను తప్ప. తిండికి గతి లేక చిప్ప చేతిలో పట్టుకొని అప్పు కోసం అరబ్ దేశాల ముందు మోకాలపై కూర్చున్న పాకిస్తాన్తో ఆయిల్ డీల్ చేస్తానంటాడు ఆ మహానుభావుడు. భారత్తో అమెరికా తలపడడం అంటే ఏనుగుతో చీమ ఢీ కొట్టడమే అని సొంత పార్టీ వాళ్ళు చెప్పినా భారత్ శక్తి ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ డొనాల్డ్ ట్రంప్. 140 కోట్ల మంది కొనుగోలు శక్తి గల కస్టమర్లు ఉన్న భారత్ కాదని కిలో గోధుమ పిండి కోసం తుపాకులతో కాల్చుకొని చస్తున్న పాకిస్తాన్తో వ్యాపారం చేయడానికి ఏముంది? సమస్య సృష్టిస్తే విలువెల్లాడే స్థాయి నుంచి సమస్యకు పరిష్కారం కనిపెట్టే స్థాయికి భారత్ ఎదిగింది అన్న విషయం ట్రంప్ బుర్రకు అసలు అర్థం కావడం లేదు. మంచి కోరిన తోటి వాళ్ళు చెప్పినా ఆయన వినడం లేదు. ఏది ఏమైనా ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ వల్ల ఒక దేశ మార్కెట్పై ఎక్కువగా ఆధారపడకూడదు అనే స్టాండ్ను మోదీ సర్కార్ తీసుకుంది. ఎప్పుడు కయ్యాన్ కాలు దువ్వే చైనాతో భారత్ డీల్ కుదిరేలా చేశాడు పుతిన్. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులైన భారత్, రష్యా, చైనా త్వరలోనే ప్రపంచ మార్కెట్ను శాసించే స్థాయికి చేరుకోవడం పక్కా. అమెరికా జనం అధ్యక్ష కుర్చీ ఇచ్చారుగా హాయిగా కూర్చొని పరిపాలన చేయకుండా తన కుర్చీ కింద తానే మంట పెట్టుకున్నాడు ట్రంప్. జస్ట్ ఇప్పుడే ఆ కుర్చీ కింద మంట స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా ట్రంప్కు సెగ తగులుతుంది. అప్పటికి నేను ఇంతే అంటే ఉష్ణభాగం కాలిపోవడం ఖాయం. సో ఒక దేశాన్ని పరిపాలించే వాళ్ళు, తెలివైన వాళ్ళు, దూరదృష్టి ఉన్న వాళ్ళు, సరైన భవిష్యత్ ప్రణాళిక చేయగలిగిన వాళ్ళు అయితే ఆ దేశాన్ని బయట శక్తులు ఏమీ చేయలేవు అని భారత్ చూసి తెలుసుకుంటుంది ప్రపంచం. ఇటీవలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగిన భారత్ అతి త్వరలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుంటూ జై హింద్.